matter what you are, who you are, how you are. నువ్వు ఏ సిచ్యువేషన్ సరే, యు మే బి స్లో, యు మే బి ఇన్సల్టెడ్, నీ జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, బట్ వాట్ దేవుడు దావీదుని యూజ్ చేయడం కారణం ఏంది మనం తెలుసుకోవాలి. దేవుడు దావీదుని బ్లెస్ చేయడం కారణం ఏంది మనం తెలుసుకోవాలి. గొర్రెల కాపరి నుంచి ఏకంగా రాజు కావడం కారణం ఏంటి తెలుసుకోవాలి. ఆ కుటుంబం నుంచి, ఆ లైన్ నుంచి మన లోకపు రక్షణకు రావడం కారణం ఏంటి మనము తెలుసుకోవాలి. ఏందో తెలుసా? వాట్ వాజ్ ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తారా ఎవరన్నా? ఒకటే, దేవుని ఆరాధించాడు, హృదయానుసారుడు. రైట్? దేవుని హృదయానుసారుడు ఎందుకైనా అంటే బికాజ్ హి వర్షిప్ గాడ్. ఓకే, దేవుని ఆరాధించాడు. ఇలా ఎంతమంది దేవుని ఆరాధిస్తారు? నాట్ వీక్లీ వన్స్, నాట్ వీక్లీ వన్స్, ఆర్ నాట్ వీక్లీ ట్వైస్, ఆర్ లేకపోతే వారం అంతా 3 గంటలు కాదు. ఆరాధించడం అంటే ప్రతి సెకండ్ ఇన్ యువర్ హార్ట్. అంటే 1000 మంది 10 మెంబర్స్ లో 100 మందిలో నిలబడి మైక్ పట్టుకొని వర్షిప్ చేయడం కాదు. వర్షిపింగ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నీవు దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు దేవుని ఆరాధించడం, స్తుతించడం. ఎంతమంది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు దేవుడు చేసిన మేలను? సపోజ్ నేను ఒక సాయం చేసిన అనుకోని ఏం చెప్తారు మీరు? థాంక్స్ చెప్తారు. మరి దేవుడికి ఎంతమంది థాంక్స్ చెప్పారు? సహాయం పొందుకున్న వెంటనే. మరి దేవుడు దావీదుకి గొప్ప కార్యం చేసినప్పుడు ఆ కార్యాలు ఏం చేసేవాడంటే ఒక కీర్తనగా రాసి. ఈరోజు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. ఎప్పుడైనా కీర్తన రాసినారా? ఎప్పుడైనా ఆ కార్యాన్ని వర్ణించి దేవుని స్తుతించినారా? So when you praise God, automatically నీ హృదయంలో ఎవరు ఉంటారు? నీ ఆలోచనలు ఏమై ఉంటాయి? నీ తలంపులో ఏమై ఉంటాయి? నీ జీవితం ఏమై మారుతుంది? ఆలోచించాలి. సో ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తావో ఆటోమేటిక్లీ God will anoint you. దేవుని బ్లెస్ చేస్తాడు. సో దావీదు లోకంలో చూసినట్లయితే చిన్నపిల్లాడు, బంధువులంతా తన సహోదరులంతా తన పక్కన వేసి కోపంగా తిట్టేవాళ్ళు, ఇన్సల్ట్ చేసేవాడు. బట్ వాట్ మేడ్ గాడ్ టు బ్లెస్ హిమ్ అండ్ చూస్ ఇట్? దేవుని స్తుతించి ఆరాధించేవాడు. హిస్ హార్ట్ వాస్ కనెక్టెడ్ టు గాడ్. ఈరోజు ఈ హృదయం ఎవరికి కనెక్ట్ అయి ఉంది? సో నీ ఫ్యామిలీ ట్రీ బ్లెస్సెడ్ గా మారాలి అంటే వర్డ్స్ నుంచి, దరిద్రం నుంచి, చిన్న నుంచి నీ ఫ్యామిలీ ట్రీ బ్లెస్సెడ్ గా మారాలంటే యూ షుడ్ వర్షిప్. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నీ హృదయం దేవుని హృదయంతో కనెక్ట్ అయి కావాలి. దెన్ యు విల్ బి, నిన్ను కూడా దేవుడు ఏమంటే పలానా వ్యక్తి, పలానా కుమారుడు, నా కుమార్తె నా హృదయానుసారమైన. కెన్ వి చేంజ్? దిస్ క్రిస్మస్ ఇస్ ఆఫ్ చేంజ్, గిఫ్ట్. Not only native, not only display, joy, పిండి వంటలు, పెయింటింగ్, కలర్స్, బల్బ్స్, డెకరేషన్. నో. నీ హృదయం డెకరేట్ లేకపోతే వాట్ ఈస్ అవుట్కమ్? ఎంతమంది చెప్పగలరు ఒక వ్యక్తి బాధ ఉందంటే ఎట్లా చెప్తారు? వాళ్ళ గురించి నీకు తెలియదు, వాళ్ళకి చెప్పలేరు. కానీ హౌ కెన్ యూ టెల్ దెమ్ దట్ దే ఆర్ సాడ్? నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళు నువ్వు దుఃఖంలో ఉన్నారా, బాధ ఉన్నారని? ఎంతట్లా ఫేస్ ఎక్స్ప్రెషన్. ఒక సామెత ఉంది, పైన పటారం లోన లటారం. రైట్? వి షుడ్ నాట్ బి లైక్ దట్. మనం ఆ విధంగా ఉండదు. పైన పటారం లోన లటారం ఉండదు. వి షుడ్ నాట్ బి డెకరేటివ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ స్టింకీ. రైట్? సో నీ హృదయంలో నువ్వు సంతోషంగా ఉన్నట్టు ఆటోమేటిక్ నీ దేహం బయటికి ఏమొస్తుంది? ఎంతమంది అందంగా ఉండాలనుకుంటారు? రైట్? యు వాంట్ టు బి బ్యూటీ, యు హావ్ టు బి. ఇఫ్ యు వాంట్ బి స్మార్ట్, హ్యాండ్సమ్, నీ హార్ట్ ఏముండాలి? కనెక్ట్ విత్ గాడ్, కనెక్ట్ విత్ క్రియేటర్. దావీదుకి మనకు ఒక తేడా తెలుసా? దావీదు కంటే మనం అందరూ దీవించబెట్టినాం తెలుసా? అది తెలుసా? ఏమన్నా చెప్పగలరా? ఎస్ ఆర్ నో? ఎస్. వై?
వై దావీదు కంటే మనం ఎక్కువ దీవించబడిన బిడ్డలం. ఎందుకు? వై? కృపాకాలం. ఇంకా మెయిన్ థింగ్, దావీదుకి రాలేదు, నీకు నాకే వచ్చాడు. ఎవరు? రక్షణ. దావీదు కోసం క్రీస్తు రాలేదు, ఎవరి కోసం వచ్చాడు? నువ్వు నేను నిత్య జీవం ఉండాలని, నిత్య సంతోషం ఉండాలి, నరకంలో కాదని సంతోషం ఉండాలని కేమ్ ఫ్రమ్ హెవెన్. సో నౌ యు ఆర్ బ్లెస్డ్. సో నౌ హౌ వి హావ్ టు బి. సో ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రిస్మస్ షుడ్ బి డిఫరెంట్. ఎన్నో క్రిస్మస్ దేవుడిని బహుమానం ఇచ్చిండొచ్చు. ఈ క్రిస్మస్ నువ్వు దేవునికి ఓ బహుమానం ఇవ్వండి. ఓ బహుమానం. వాట్ ఈస్ దట్ గిఫ్ట్? నాట్ 1 lakh, నాట్ 10,000, నాట్ యువర్ సాలరీ. ఇవ్వద్దు. ఓకే, గాడ్ డజంట్ వాంట్ ఆల్ దిస్. పరలోకంలో కనిపించే ఉన్నాయా, కనిపించని ఉన్నాయా? ఓకే, కనిపించినవి పోతాయా, కనిపిరాని వెళ్తాయా? కనిపించింది వెళ్తాయి. సో నౌ వాట్ యు హావ్ టు గివ్ టు గాడ్? కనిపిరాని నీ హృదయము, నీ ఆలోచన, నీ మనసు దేవునికి ఇస్తా. అండ్ ఇవి said this David has given it to God. అది ఇచ్చినందుకు దేవుడు దాన్ని ఏం చేసినాడు? బ్లెస్సింగ్ గా మార్చాడు. దేవుడు దావీదు కనెక్ట్ అయిపోయి ఆయన ఫ్యామిలీ లైన్ నుంచి, వంశం నుంచి ఎవరు వచ్చారు? దావీదు ఫాదర్ జెస్సీ వాస్ నాట్ దట్ పవర్ లైక్ డేవిడ్. దావీదు తండ్రి ఎవరు? జెస్సీ గారు. జెస్సీ దావీదు లాగా స్పిరిచువల్ లేడు, దావీదు లాగా దేవునితో కనెక్ట్ అయ్యాడు. బట్ హూమ్ గాడ్ సెలెక్టెడ్? జెస్సీ. అండ్ జెస్సీ యొక్క డేవిడ్ యొక్క గ్రాండ్ మదర్ ఎవరు తెలుసా? దావీదు యొక్క గ్రాండ్ మదర్ రూత్ and then Rahab as well. So you know all, అందరికీ తెలుసు Rahab story, right? Ruth story. సో ఇవన్నిటి నుంచి ఎవరు వచ్చారు లాస్ట్ కి? లోకపు రక్షణ. సో టుడే నువ్వు ఎవరైనా కానీ, నువ్వు ఏమైనా కానీ, ఇఫ్ యు టర్న్ టు గాడ్, నువ్వు దేవుని నీ హృదయంలోకి చోటించినట్లయితే, నీ హృదయం దేవుని హృదయంతో కనెక్ట్ అయి ఉంటే, గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు యాజ్ వెల్. నిన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దీవెనలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాట్ బిల్డింగ్ అండ్ మనీ. నో, చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతారు క్రిస్టియన్స్ లో. బ్లెస్సింగ్, ఓ దేవుడు బ్లెస్ చేస్తుంటే, ఓ దేవుడు నాకు కార్ బంగ్లా అన్ని అనుకుంటారు. నో, యు నో వాట్, నువ్వు దేవుళ్ళలోకి వస్తే ఫస్ట్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి. యూ విల్ గెట్ ఓన్లీ ఏమొస్తాయి తెలుసా? చెప్తారు ఎవరైనా? ట్రయల్స్, స్ట్రగుల్స్ వస్తాయి. ద బ్లెస్సింగ్స్ కాల్డ్, ఏం తెలుసా వినండి, ట్రయల్స్ ఇస్ కాల్డ్ బ్లెస్సింగ్స్, ట్రబుల్స్ ఆర్ కాల్డ్ బ్లెస్సింగ్స్, లవ్, జాయ్, హ్యాపీనెస్, హెల్త్ ఇస్ కాల్డ్ పీస్. శాంతి, సమాధానం, ప్రేమ తెలుసు. ఇంగ్లీష్ లో చెప్తాను. జాయ్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటి చెప్తారు ఎవరన్నా? వాట్ ఈస్ ద జాయ్ టు ద వరల్డ్? జాయ్ ఏంటి? వాట్ ఈస్ హ్యాపీనెస్? తెలుగులో జాయ్ ఏమంటారు నాకు తెలియదు. సంతోషం, హ్యాపీనెస్. జాయ్ ని సంతోషం అన్నారు, ఆనందం. రైట్. సో ఇప్పుడు ఈ సంతోషం, ఈ ఆనందం ఏంటి? వాట్ ఇస్ దిస్? సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఇస్ ఇట్ ట్రూ? సంతోషం టెంపరరీ. ఏంటి సంతోషం? టెంపరరీ. ఆనందం చిరకాలం ఎల్లవేళలా. సో నా యేసుక్రీస్తు జాయ్లో ఆయన వచ్చిన లోకంకి పర్మనెంట్ ఆయనకు వచ్చాడు, చిరకాలం ఆనందం ఆయనకు వచ్చాడు. సో డూ యూ హ్యావ్ ద హ్యాపీనెస్? డూ యూ హ్యావ్ ద జాయ్ ఇన్ యువర్ హార్ట్? నీ లైఫ్ లో నీ కుటుంబం జాయ్, ద బ్లెస్సింగ్స్ ఉన్నాయా? అవి రావాలంటే నీ హార్ట్ ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. దావీదు కాలంలో దేవుడు, మన
వంశంలో యేసుక్రీస్తు. Now we have a strong direct connection to Jesus. So dear brothers and sisters, దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. ఎంత ఘోరమైన కుటుంబం నుంచి వచ్చినా కూడా దేవుడు దావీదు యొక్క జీవితం నుంచి, దేవుడు దావీదుతో ఉన్న రిలేషన్షిప్ బట్టి దేవుడు దావీదుని బ్లెస్ చేసినాడు. ఆయన వంశం నుంచే యేసుక్రీస్తు వచ్చాడు. సో ఫర్ రెఫరెన్స్ గో హోమ్ అండ్ రీడ్ 1 Samuel 7, సో 2 Samuel 7 and 11 వర్డ్స్. ఆ తర్వాత 2 Samuel 7:8 మీరు ఇంటికి పోయినాక క్లియర్గా చదవండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పర్సన్ విల్ సే